మనకొచ్చిన ఫండ్స్ని ఎవరో హ్యాక్ చేసి కొట్టేశారు. ఈ ఫండ్స్ అన్నీ లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ వాడి యాక్సెస్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేశారు. కొట్టేసి చెప్తున్నానమ్మా, నాకు నిజంగా ఏం తెలియదు. విహారీ, నువ్వెందుకు లక్ష్మి విషయంలో అంత పార్షియాలిటీ చూపిస్తున్నావు? పార్షియాలిటీనా? లక్ష్మి విషయంలోనా? నేనేం చేశాను అత్తయ్య? గుర్తు తెచ్చుకో, అప్పుడెప్పుడో నా కింద ఎంప్లాయ్ మన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో సిమెంటు ఇటుక లో క్వాలిటీ తెప్పించి వాడు స్కామ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ నుంచి అతన్ని తీసేసి నేను ఏమీ చేయకపోయినా నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేశావు. మరి ఈ రోజు 100 కోట్లు పోగొట్టిన లక్ష్మిని ఏమీ అనకుండా కూర్చుని ఆలోచిస్తున్నావేంటి? అదేంటి బావా, పిన్నికొక న్యాయం లక్ష్మికొక న్యాయమా? పిన్ని చేయని తప్పుకి సొంత మేనతని దూరం పెట్టిన నువ్వు అన్ని కోట్ల స్కామ్లో లక్ష్మి పాత్ర ఉందని క్లియర్ గా తెలుస్తున్నా తన మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? లక్ష్మి ఇలాంటి పని చేయదని నేను నమ్ముతున్నాను, అందుకే ఆలోచిస్తున్నాను. అంటే ఎవరో బయట దాని మీద ఉన్న నమ్మకం నా మీద లేదా నీకు? ఇది కరెక్ట్ కాదు బావా. మన కంపెనీ బైలాస్ ప్రకారం ఎవరైనా డబ్బుల విషయంలో అవకతవకలకు పాల్పడితే వాళ్ళని టెర్మినేట్ చెయ్యాలి. ఆ పని లక్ష్మి మీద ఎందుకు చేయట్లేదు చెప్పు? చెప్పు బావా, పిన్ని కూడా బోర్డు మెంబరే కదా, సమాధానం చెప్పు. ఏంటి విహారీ, లక్ష్మిని టెర్మినేషన్ చేయడానికి అంత ఫీల్ అవుతున్నావు? వాళ్ళ బంధం అలాంటిది. చెప్పండి సార్. మావయ్యని పిలవండి. అలాగే సార్. ఎన్ని రోజులకి ఆ లక్ష్మిని కంపెనీ నుంచి వెళ్ళగొడుతున్నాను. ఏంటి పిలిచావు విహారీ? లక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్టు పేపర్స్ రెడీ చేయండి. సస్పెండ్ ఏంటి బావా, టర్మినేషన్ చేయాలి కదా. తను తప్పు చేసిందని పూర్తిగా నిరూపణ అవ్వలేదు కదా. అంత క్లియర్ గా తను తప్పు చేసిందని కనబడుతూ ఉంటే మళ్ళీ నిరూపణ అవన్నీ అవసరమా విహారీ? విహారీ, నువ్వు కూడా లక్ష్మి ఈ పని చేసిందని నమ్ముతున్నావా?